వై ఐ డోంట్ లైక్ హిట్ 2. ఎవడో డమ్ క్రిమినల్ని హీరో కోడిబుర్ర అన్నాడని 15 ఇయర్స్గా ప్రశాంతంగా మర్డర్స్ చేస్తున్న ఒక సైకో ఎందుకు రియాక్ట్ అవ్వాలి? రాఘవుణ్ణి విక్టిమ్ కింద ఫ్రేమ్ చేయాల్సిన అవసరం సైకోకి ఏముంది? ప్రతి సైకో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాడు. మరి వీడు ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటి? హలో వన్ అండ్ ఆల్, నేను మీ చేసి ఇది ఒక కొత్త పాడ్కాస్ట్. దీని పేరు వినరేయునారులారా. దీంట్లో నేను నా ఓన్ స్టోరీస్, మూవీ రికమెండేషన్స్, అన్పాపులర్ ఒపీనియన్స్ అబౌట్ మూవీస్ ఆబ్వియస్లీ ఇవన్నీ ఇస్తుంటాను. అండ్ నాకు వచ్చిన డౌట్స్ ఇన్ ద మూవీస్ కూడా పెడుతుంటాను. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అదే హిట్ 2. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, అయితే రెడీ, స్టార్ట్. నేను మీకు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పిన ఫస్ట్ పాయింట్ కోడిబుర్ర. ట్రైలర్లో కోడిబుర్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మూవీలో ఏ కోసం ఉపయోగపడలేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వై. హీరో అంటే కేడి, లెట్స్ కాల్ హిమ్ శేష్ బాబు. శేష్ బాబు ఒక డమ్ క్రిమినల్. ఫస్ట్ టైం మర్డర్ చేసినోడు ఒకడు బాడీ డిస్పోజ్ చేస్తే వాడిని పట్టుకుని ఇలాంటి క్రిమినల్స్ అందరూ కోడిబుర్రలు అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 15 ఇయర్స్ నుంచి ప్రశాంతంగా సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్న అకార్డింగ్ టు మూవీ ఒక సైకోపాత్ ఎందుకు ఎమోట్ అవుతాడు? అలా ఎమోట్ అయ్యే కదా ఒక్కో బాడీ పార్ట్ ఒక్కో చోట పేరుస్తాడు. అసలు ఏంటిది అది? నాకు తెలిసినంత వరకు సైకో మూవీస్ ఆర్ ఆఫ్ 2 types: చేజింగ్ ఎ సైకో అండ్ చేజ్డ్ బై ఎ సైకో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పైడర్ సినిమాలో శివ క్యారెక్టర్ భైరవుడు క్యారెక్టర్ వెంటపడడానికి మెయిన్ రీజన్ తను కాపాడగలిగి కాపాడుకోలేకపోయిన అమ్మాయిల చావుకు సంబంధించిన గిల్ట్ వల్ల హీ స్టార్ట్స్ చేజింగ్ భైరవ. దెన్ శివ ఎమోట్స్ భైరవ బై కిల్లింగ్ హిస్ బ్రదర్. ఇలాంటి ట్రిగ్గర్ హిట్ 2లో హీరోకి ఉంది, అది మన బాడీ పేర్చేది. బట్ విలన్ హీరోని టార్గెట్ చేయడానికి ఎమోషనల్ ట్రిగ్గర్ ఇది లేదు. నౌ పాయింట్ 2. అసలు రాఘవుడు అనే ఇర్రెలవెంట్ క్యారెక్టర్ని ఎందుకు ఫ్రేమ్ చేశాడు మన సైకో? మై గెస్ ఈజ్ హీస్ హ్యావింగ్ అన్ అఫైర్. అందుకే రాఘవుడిని ఫ్రేమ్ చేశాడు అనుకుందాం. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 3. ప్రతి సైకో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాడు. దీనినే ఇఫ్ దెన్ కిల్ ఫినామినన్ అంటారు. లైక్ ఏ కండిషనల్ పారామీటర్. ఇఫ్ వాడు లంచం తీసుకుంటే దెన్ కిల్, ఇదే అపరిచితుడు. ఇలా ఒక కండిషన్ పెట్టుకున్నప్పుడు మీకు లంచం తీసుకునేవాడు అంతమయ్యేదాకా కిల్లింగ్స్కి ఫుల్ స్టాప్ ఉండదు. అండ్ ఇంకో టైప్ ఆఫ్ మోటివ్ వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వీడిని ఏడిపిస్తే వాళ్ళని చంపేదాకా నిద్రపోడు. ఈ మూవీ ఏ కోవకు చెందుతుందో నాకు అర్థం కాలేదు. సపోజ్ వాళ్ళ అమ్మని సపోర్ట్ చేసిన ఆడవాళ్ళ సంఘం వాళ్ళని చంపుదాం అనుకుంటే ఆ టైంలో ఉన్నోళ్ళని చంపిన తర్వాత ఆపేయాలి కదా. కొత్తగా వచ్చిన వాళ్ళని, ఇర్రెలవెంట్ వాళ్ళని ఎందుకు చంపుతున్నాడు అది తెలియదు. అంటే లైక్ అఫైర్ పెట్టుకున్న వాళ్ళని చంపితే పోనదు అనుకోవచ్చు, ఆర్ వాళ్ళ అమ్మ రిజంబ్లెన్స్ ఉన్న వాళ్ళని చంపినా సరే అనుకోవచ్చు. బట్ సంఘం ఉన్న వాళ్ళు అందరినీ చంపేస్తున్నాడా, లేదంటే కొంతమందిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఏ క్యారెక్టర్స్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాడు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఒక క్వాలిఫైయింగ్ టిక్ మార్క్ ఉంటుంది, అంటే ఈ కేటగిరీలో పడాలంటే, సైకో టార్గెట్ అవ్వాలంటే. అలాంటి టిక్ మార్క్ ఏది లేదు. అండ్ ఆ బాడీని ఫ్రీజర్లో పెట్టాడా లేకపోతే గోడలో పెట్టాడా అది క్లారిటీ లేదు. అంటే లైక్ ఒకవేళ పార్ట్స్ని గోడలో పెట్టి బాడీని ఫ్రీజర్లో పెట్టాడు అనుకుందాం. మరి పూజ అన్న అమ్మాయి బాడీ ఎత్లో ఎందుకు దొరికింది? పూడ్చి పెడితేనే కదా దొరికింది. విక్రమ్ రుద్రరాజ్ అదే కదా కనుక్కునేది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, విమెన్ని అంతలా హేట్ చేసేవాడు ఎవడు విమెన్తో సెక్స్ చేయడు. అండ్ వాళ్ళ డాడ్ అంటే అంత పిచ్చి కాబట్టి వాడు గే ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ మోర్ సెన్స్. ఇంత జరిగాక లాస్ట్లో కుక్క కూడా బతికేసిందంటే రైట్ దెన్ అండ్ దేర్ ఐ డిసైడెడ్ నాకు ఈ సినిమా నచ్చలేదని చెప్పి. సో ఇది నాకు అనిపించిన డ్రాబ్యాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అయితే నేనైతే ఈ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తానో నాకు విజన్ ఉంది, అది చెప్తాను. ఇది నా వర్షన్ మాత్రమే. సో హియర్స్ ద జేసీస్ వర్షన్ ఆఫ్ హిట్ 2. టైటిల్స్ పడేటప్పుడు హర్షవర్ధన్ గారు ఎపిసోడ్ చూపిస్తాం. సినిమా స్టార్ట్ అవడం మెంటల్ హాస్పిటల్లో ఒక ఫార్మా డాక్టర్, ఇప్పుడు పేషెంట్, అక్కడ దొరికే మెటల్ ఆబ్జెక్ట్స్ని పదును చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాడు. అది చూసిన స్టాఫ్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. పెద్ద ఇష్యూ అవుతుంది. అక్కడికి వెళ్ళాక తెలిసే ఇంకో విషయం ఏంటంటే వాడి మీద వాడే ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటాడు. అయితే ఈ డాక్టర్ ఫేస్ ఎక్కడా రివీల్ చేయం. హాస్పిటల్ బయట ఇద్దరు కానిస్టేబుల్స్ వీడి గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అని చెప్పి మూవీ ఓపెనింగ్. విమెన్ అసాల్ట్ రిలేటెడ్ కేసుని శేష్ బాబు సాల్వ్ చేస్తాడు. అప్పుడు ఇచ్చే ప్రెస్ స్టేట్మెంట్లో శేష్ బాబు చెప్తాడు, ఇలా ఉమెన్ అనగదొక్కాలనుకునే వాళ్ళవన్నీ, అంటే అలాంటి వాళ్ళు ఇవన్నీ కోడిబొర్రలు అని చెప్పి. అది టీవీలో చూస్తున్నట్టు ఒక క్యారెక్టర్ని చూపిస్తాం. మెడికల్ యాప్రాన్ వేసుకుని ఉంటాడు, బుచ్చర్ నైఫ్ ఉంటుంది కదా, అది మాంసం కొట్టే నైఫ్. అది ఇలా పైకి ఎత్తి ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు రక్తం చిమ్మి టీవీ స్క్రీన్ మీద పడుతుంది. నెక్స్ట్ కట్ టు దట్ ఒక్క బాడీ, ఒక్కో పాట ఒక్కో అమ్మాయిది ఆ సీన్ వస్తుంది. బట్ అక్కడ అమ్మాయి హెడ్ ప్లేస్లో కోడిపుంజి తలకాయ ఉంటుంది, విచ్ సెండ్స్ ఎ క్లియర్ మెసేజ్ టు శేష్ బాబు. హీరోయిన్ ట్రాక్ అంతా అలాగే ఉంచుతాను, ఐ వుడెంట్ చేంజ్ దాట్. రాఘవుడి మీద అనుమానం రావడం దగ్గర నుండి రాఘవుడ్ డెత్ దాకా నేను ఏమీ చేంజెస్ చేయను. కాకపోతే
ఇంటర్వెల్ రాఘవ్ డెత్ దగ్గర కాకుండా దాని తర్వాత అలాంటి బాడీని ఇంకోటి పేర్చి అప్పుడు ఇస్తా. పబ్లిక్ బ్యాక్లాష్ గట్టిగా ఉంటది. రాఘవుడు ఇన్నోసెంట్ అని తెలిసిన తర్వాత ప్రెషర్ పెరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద, ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ ని లాకప్ డెత్ చేశారు. శేష్బాబు పరిస్థితి వచ్చేసరికి వైకుంఠపాల్లో పాము మింగినప్పుడు స్క్వేర్ వన్కి వచ్చేస్తారు కదా, అలా అయిపోతుంది. అప్పుడు కనెక్షన్ కోసం వెతికితే మహిళా సంఘాల గురించి తెలుస్తుంది, కానీ దాంట్లో నుండి ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడో అర్థం కాదు. జస్ట్ లైక్ వాడి కోల్డ్ ఫారం తెలిసింది కానీ వాడి కోడికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటో తెలియలేదు. శేష్బాబు చేసిన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ట్రీ హౌస్ ఒకటి ఉంది, అది కిల్లర్ కి చాలా స్పెషల్ అని తెలుస్తుంది. అప్పుడు ట్రీ హౌస్ దగ్గరికి వెళ్తారు, బ్యాక్ అండ్ ఫోర్త్ సుహాస్ ఆడి ట్రీ హౌస్ తగలు పెట్టేస్తాడు. తర్వాత పేపర్స్ తీసుకుని లైబ్రరీకి వెళ్తాడు. లైబ్రరీలో పూజ వాళ్ళ హస్బెండ్ కలిసే సీన్ నుండి ఒకటి తెలుస్తుంది, అదేంటంటే వాళ్ళిద్దరూ డివోర్స్డ్ అని. ఈలోపు ఫోన్ వస్తుంది శేష్బాబుకి రావు రమేష్ దగ్గర నుంచి, యు ఆర్ డిస్మిస్డ్ అని. అంతే, ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్ అదే గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అప్పుడు ఇంటికి వెళ్తే హీరోయిన్ ఉండదు. శేష్బాబు సేమ్ వేలో కొనుక్కుని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ సుహాస్ దొరికేస్తాడు. సుహాస్ని శేష్బాబు అడుగుతాడు, ఎందుకురా మమ్మల్ని చంపుతున్నావు అని చెప్పి. అప్పుడు సుహాస్ అంటాడు, నువ్వు చెప్పు ఎందుకు చంపుతున్నావు అని చెప్పి. అప్పుడు శేష్బాబు గెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే లైక్ మహిళా సంఘంలో చంపుతున్నావు, అందుకు చంపుతున్నావా అంటాడు. మహిళా సంఘంలో చంపితే ఇప్పుడు దాకా వైజాగ్లో ఉన్న ప్రతి మహిళా సంఘంలో ఏ అమ్మాయి బతుకుండదు కదా, నేను ఎందుకు చంపుతున్నాను అంటాడు మళ్ళీ. దాని తర్వాత మళ్ళీ శేష్బాబు అంటాడు, అమ్మాయిల్ని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని చంపుతున్నావు అంటే ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ కూడా చూపిస్తాడు. డివోర్స్ తీసుకున్న వాళ్ళు చంపుతున్నావు అంటే నీకు నీ వైఫ్కి ఇంకా పెళ్లి కాలేదు కదా, అంటే నీ గర్ల్ ఫ్రెండ్కి ఇంకా పెళ్లి కాలేదు కదా, మరి తను ఎందుకు ఎత్తుకొచ్చాను, తన టార్గెట్ ఎందుకైంది అంటాడు. అప్పుడు అంటాడు శేష్బాబు, ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళు చంపుతున్నావు అంటాడు. ఎస్ యు ఆర్ రైట్ మై బాయ్ అంటాడు. అప్పుడు సుహాస్ మాట చెప్తాడు, రే నాకు మా నాన్న అంటే పిచ్చి, కానీ నేను మా నాన్నకు పుట్టానో లేదో కూడా గ్యారంటీ లేదురా అంటాడు. తర్వాత వెళ్ళి హీరోయిన్ని వాళ్ళ రూమ్లోకి తీసుకొస్తాడు. హీరోయిన్ రూమ్లోకి తీసుకొని శేష్బాబు అడుగుతాడు అనమాట, ఈ నిజంగానే చీట్ చేసావు, వాడిని ఏదో చెప్తున్నాడు, ఆడు చెప్తుంది అబద్ధం అని చెప్పు, అబద్ధం అని చెప్పు, అబద్ధం అని చెప్పు అని చెప్పేసి అంటాడు. అంటే చచ్చిపోయే ముందు అబద్ధాలు అని చెప్తావు, నిజం చెప్పు అని చెప్పేసి అంటాడు సుహాస్ నవ్వి. అప్పుడు ఒప్పుకుంటుంది, అంటే తలకాయ ఊపేసరికి ఈలోపు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని తీసుకొస్తాడు. ఎవరితో చీట్ చేసింది, ఎందుకు, అంటే ప్లేసెస్, ఫొటోస్ అన్ని చూపిస్తాడు. తను ఫోన్ ఎత్తకపోవడానికి కూడా రీజన్ అదే. అలా చెప్పిన తర్వాత శేష్బాబుకి ఏం మాట్లాడో అలా అర్థం కాదు. హీరోకి మొహంలో నెత్తురు చుక్కు ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే సుహాస్ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఎఫ్ఐఆర్ వల్ల నాశనం అయిపోయింది, శేష్బాబు ఫ్యూచర్ ఒక ఎఫ్ఐఆర్ వల్ల నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఒకేలా ఆలోచన స్టార్ట్ చేస్తారు. మనం డాక్టర్ తోటి చేసే డిస్కషన్లో ఉంటుంది, మనం సైకోల్ని పట్టుకోవాలంటే సైకో లాగా ఆలోచించాలని చెప్పి. ఇప్పుడు శేష్బాబు ఇచ్చే రియాక్షన్ క్రూషియల్. అప్పుడు హీరోయిన్ చంపేయడానికి రెడీ అవుతాడు సుహాస్. అప్పుడు శేష్బాబు అంటాడు, లేదు నేను చంపాలి హీరోయిన్ అంటాడు. బా నువ్వు కాపాడేస్తా అంటాడు సుహాస్. సరే నా పొజిషన్లో నువ్వు ఉండి ఆ పొజిషన్లో మీ అమ్మను ఊహించుకో, నేను కాపాడుతానా అంటాడు శేష్బాబు. అప్పుడు సుహాస్ సైలెంట్ అయిపోతాడు, ఒక నిమిషం ఆలోచిస్తాడు. అప్పుడు ఆ రంపాన్ని తీసుకొచ్చి శేష్బాబుకి ఇస్తాడు కట్లిప్పేసి. శేష్బాబు రంపం పక్కన పెట్టి రాడ్ తీసుకుంటాడు. నాకన్నా క్రూయల్గా ఉన్నావు కదరా అంటాడు సుహాస్. ఇప్పుడు ఇలా ఎత్తి సుహాస్ గడిని ఎత్తి మీద కొడతాడు. సుహాస్ గడు స్పృహ తప్పి పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఓ మూలకెళ్ళిపోయి ఏడవడం స్టార్ట్ చేస్తాడు శేష్బాబు. చాలా దారుణంగా ఏడుస్తాడు. హీరోయిన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే లైక్ షూ 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 అంటాడు. అంటే లైక్ సైలెంట్గా ఉండు ఏం మాట్లాడకు నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు. తర్వాత బాగా ఏడుస్తాడు, బాగా దారుణంగా ఏడుస్తాడు. అంటే లైక్ ఒక లైఫ్ టైం పర్ఫార్మెన్స్ లాంటిది ఇవ్వాలి అక్కడ. అలా ఏడ్చిన తర్వాత అక్కడికి దగ్గరలో గన్ను ఉంటుంది. గన్ను చూసిన తర్వాత తీసుకుని ఇలా చూస్తాడు. దాని తర్వాత నెత్తి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. ఈ లోపు తన సబార్డినేట్ వస్తుంది, అంతే డ్రాప్ అయిపోతాడు. ప్రజెంట్లోకి వచ్చేస్తే కానిస్టేబుల్స్ ఇద్దరికి గన్ షాట్స్ వినిపిస్తాయి. అవి విని పైకి వెళ్తే వాళ్ళను కూడా షూట్ చేసేస్తాడు. అప్పుడు హాస్పిటల్లో ఉండే కర్టన్స్ మీద ఒక బొమ్మ గీస్తుంటాడు సుహాస్. అక్కడ మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఒక్కడే బొమ్మ గీసుకుంటుంటాడు. ఆ బొమ్మ తన రక్తంతో గీస్తుంటాడు.
రీఫిల్ లాంటిది ఒకటి ఉంటుంది, దాంతో గేస్తాడు. అది ఎలా ఉంటుందంటే తన బ్లడ్ అంతా ప్యాకెట్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ ప్యాకెట్ నుంచి రావడం. సో ఐ థింక్ ఇట్ ఈజ్ ఎ బెటర్ థ్రిల్లర్. ఐ మీన్ లైక్ నా వరకు అయితే చాలా నచ్చింది నేను చేసింది. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.